అంటే మమ్మల్ని అవమానించినట్టు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. అంటే 100% ఉన్నటువంటి సమాజాన్ని మీరు ఈ విధంగా కించపరిచే విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మీరే కదా షెడ్యూల్ ఇచ్చింది, మీరే. ఈరోజు క్యాబినెట్ అని నిన్న చేసుకునేది ఉండే, క్యాబినెట్ ఉదయం చేసుకునేది ఉండే. ఇంత ప్రధానమైనటువంటి 2 అంశాలను తీసుకొచ్చినప్పుడు రమారమి 100-75-80% సమాజానికి సంబంధించినటువంటి అంశాన్ని, ఆ ప్రాధాన్యత గల అంశాలని ఒక 4 రోజులు చర్చ లేకుండా హరీబరీగా ఈ ఒక్కరోజే చర్చ పెట్టాలనేటువంటిది మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే తప్పు. తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఈరోజు దానికి కట్టుబడైనా చర్చ జరగాలి. అది లేకుండా వారు వెంటనే అడగడం, 1 సెకండ్లోనే స్పీకర్ గారు కూడా ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, మిగిలిన సభ్యులని వాళ్ళని కూడా అడిగేది ఉండే. ఒకవేళ టైం ఓకే, మరి మా టైం కూడా అడిగేది ఉండే. వాళ్ళు ఏ టైం అంటుండ్రు, మేమేమైనా టైం చెప్తామా, మా అభిప్రాయం ఏందో అడిగేది ఉండే. కానీ ఈరోజు జరిగినటువంటిది, నేను కూడా 6 సార్లు శాసనసభలో ఉన్నా, ఇంత అన్యాయంగా, ఇంత బాధ్యతారహితంగా, ఇంత కుట్రపూరితంగా జరిగినటువంటి అంశాలు నేను ఎప్పుడు చూడలే. ఎందుకంటే మా సమాజం ఇప్పటికే 75 సంవత్సరాల నుంచి, అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది. ఈ దేశ నిర్మాణంలో, ఈ రాష్ట్ర నిర్మాణంలో, ప్రతి వ్యక్తుల, ప్రతి కుటుంబాల నిర్మాణాలలో ప్రధానమైనటువంటి భూమిక పోషించేదే ఈ బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అనగారినటువంటి ప్రజానికమే. వాళ్ళ పట్ల ఇంత అవమానకరంగా చేయడం అనేది బాధ్యత రహితం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని, మీరు చర్చ పెట్టండి 4 రోజులు. ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది. ఎందుకంటే జరిగినటువంటి సర్వేలో తేలుతున్నటువంటి లెక్కల్లో అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు నివృత్తి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మొన్న 2 మంత్రులు ఏదైతే అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినటువంటి దాంట్లో నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కానీ మరి బీసీ సంఘాలు కావచ్చు, ప్రధానమైనటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే మేధావులు కావచ్చు, టీవీ పేపర్లో చర్చలు కావచ్చు, అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు నివృత్తి చేయాలంటే పెట్టండి 4-5 రోజులు. ఇంత పెద్ద సమాజం, ఈ దేశ నిర్మాణం, రాష్ట్ర నిర్మాణం, మేము లేకపోతే ఎవడు ఉండడు కూడా. అటువంటి జాతిని పట్టుకొని, అటువంటి జాతులను పట్టుకొని మీరు ఏదో మమా అనిపించుకునేటువంటి ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కానీ ఓకే, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, క్యాబినెట్ జరగలేదు, క్యాబినెట్ అయిన తర్వాత సెషన్ పెడతామంటారు, సంతోషం. కానీ పెట్టండి, 4 రోజులు పెట్టండి. 4 రోజులు పెట్టండి. అందరు ఎవరైతే బీసీ సమాజం కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, అందరికి అవకాశం ఇవ్వండి. చర్చలలో అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలను, ఇక్కడ శాసనసభ, అక్కడ శాసన మండలి అంతా కూడా బ్రహ్మాండంగా చర్చ జరిగిన తర్వాత మేము జరిగినటువంటి సర్వే కులగణన తప్పు అని మేమంటున్నాం. అది కరెక్ట్ అని మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా తేడాలు ఉన్నాయి. మీరు కూడా ఇవాళ టీవీ పేపర్లలో చూసినారు, తేడాలు ఎంత గ్యాప్ ఉన్నాయో కూడా మనం చూస్తున్నాం. సరే, చర్చ జరిగినప్పుడు ఆ అంశాలన్నీ అక్కడ మాట్లాడతాం. కాబట్టి ఇవాళ శాసనసభలో జరిగినటువంటిది మాత్రం చాలా బాధాకరమైనటువంటి అంశం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మధ్యాహ్నం చెప్పలే కదా, నేనేమో